హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రై చూపిస్తానండి. చాలా క్రిస్పీగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకొని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కడాయిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినప్పప్పు అవి వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అండి నేను చేసేది. సో డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కాజు, ఒక 7 to 8, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, 5 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇది చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసేసుకోవాలండి. దొండకాయలని ఒక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంతలో మనం చల్లార్చుకున్న ఈ డ్రై రోస్ట్ చేసుకుని అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఒక 3-4 టైమ్స్ కలుపుకోవాలండి. లాస్ట్ ఏంటంటే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దొండకాయలని. చూసారా వీడియోలో? సేమ్ ఇలాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఈ ఇంగ్రీడియంట్స్ నేను ఒక 1/2 kg క్వాంటిటీకి చూపించాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కాస్తంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి అకార్డింగ్. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ నువ్వుల పొడి వేసానండి. నువ్వుల పొడి ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని దించేసుకోవటమే. చాలా ఈజీగా టేస్టీగా సాంబార్కి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి, కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకొక వీడియోతోని మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.